శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, సింహరాశి వారికి అష్టమంలో వక్రగత శనేశ్వరుడు చెవిలో జోరీగలాగానే ఉంటాడు. ఆయన పని 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 ఎంతసేపు పనితోటి నిమగ్నమయ్యే ఉంటారు. కాలాతిక్రమ భోజనం చేస్తూ ఉంటారు. ప్రతి నిమిషము శ్రమ పడుతూనే ఉంటారు. బరువు తగ్గిపోతూ ఉంటారు. ఎక్కువగా శ్రమ చేస్తూనే ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళుతూ ఉంటారు. నలిగిపోతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా పని చేసినా మీకు నచ్చదు, ఇది నేనే చేసుకుంటాను, వాడు చేయనక్కర్లేదు అనేటువంటి ధోరణిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ మనిషిని నలుపుతాడు శనేశ్వరుడు. ఆయన అంత ఇబ్బంది పెట్టకపోయినా అలానే ఏదైనా ఒక శ్రమ రూపేణా మిమ్మల్ని కొంచెం ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మికమైనటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి జీవితంలోనూ. ఇదే విషయంలో ఇదే సమయంలో కొంత కోర్టు కేసులు, తగాదాలు, తగువులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిల్లో నలపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో ఒక చలన అయినా కట్టేలా చేస్తాడు ఆయన. అంటే ఒక న్యాయస్థానానికో లేదా ఓ పోలీస్ స్టేషన్కో ఇంకో దానికో వాటికి వెళ్ళేటువంటి విధంగా శనేశ్వరుడు పనిచేస్తూ ఉంటారు ఆయన. ఈ విధంగా సింహరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.